అందరికీ నమస్కారం అండి. లలిత సహస్రనామ స్తోత్రంలోని శ్లోకం 37 తప్పులుంటే మన్నించండి. కుల అంగన కులాంతస్థ కౌలిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. ఇప్పుడు భావార్థం తెలుసుకుందాం. కుల సంబంధమైన స్త్రీ భావ్యమును శ్రీ చక్రార్చన చేయు విధానమును కౌలము లేదా కులాచారము అంటారు. కులము యొక్క మధ్యములో స్థితమై ఉన్నది పరమేశ్వరి. కులదేవతల రూపంలో ఆరాధింపబడినది. కులము అనగా శక్తి, అకులము శివుడిని సూచిస్తుంది. కులాకుల సంబంధమే కౌల విద్యలో చెప్పబడింది. శివశక్తుల సామరస్యము కలిగినది కౌలిని. కుండలిని యోగ దేవత స్వరూపిణి, అకుల స్వరూపురాలు. కులమార్గం అనగా షట్చక్రములు ఉన్నదారి. అటుపైన సహస్రార చక్రమును అకులం అంటారు. శివుని చేత సృష్టించబడినది కాబట్టి కులము లేనిది అని మరొక తాత్పర్యం. సమయాచారమనగా మానస పూజ లేదా అంతర్గత ఉపాసన. సమయాచారులకు పునశ్చరణ, హోమ జప భావ్య పూజా విధి విధానాలు వర్తించవు. మహాదేవి సమయాచార అంతర్వర్తిని. ఓం శ్రీ మాత్రే నమః. తప్పులుంటే మన్నించండి. ధన్యవాదములు.